విజయవాడలో వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో కార్పొరేషన్లో టీడీపీ కార్పొరేటర్లకు బలం మరింతగా పెరిగినట్లు అయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరతారని గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తా కథనాలు నేడు నిజమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైలవరం రత్నకుమారి హర్షద్ సహా టీడీపీ తరపున గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న మైలవరపు మాధురి లావణ్య తిరిగి టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఇటీవల పలువురు వైసీపీ కార్పొరేటర్లు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సృజనా చౌదరి కలిసి కూటమిలో చేరతామని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, టీడీపీ సీనియర్ లీడర్ నాగుల్ మీరా సమక్షంలో 44, 45, 52 డివిజన్ల కార్పొరేటర్లు మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి హర్షద్ పసుపు కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు అని, విజయవాడ నగరాభివృద్ధిని కాంక్షిస్తూ పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరటాన్ని స్వాగతిస్తున్నామని తెలియజేశారు. నగర అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మంచి ఆలోచనలతో నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా ముగ్గురు కార్పొరేటర్లు ఇవాళ జాయిన్ అవుతుంది జరిగింది. తప్పకుండా ఇవాళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు నగర తెలుగుదేశం పార్టీలో చేరటం, ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకోవడానికి ఉన్నాం. వచ్చిన అందరినీ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేము. ఎవరైతే ఇవాళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో, అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యులైన బోండా ఉమ్మ గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, అంతేకాకుండా ఎన్డీఏ అలయన్స్ సృజనా చౌదరి గారు కానీ, మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మీరా గారు కానీ అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తున్నాం. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని మన 2014 నుంచి 19 వరకు ఏ విధంగా విజయవాడ నగరం వైబ్రెంట్గా ఉందో అదే విధంగా తీసుకెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో నేను జూనియర్నైనా నన్ను సహకరిస్తున్న ఈ పెద్ద నాయకులందరికీ కూడా వాళ్ళతో పాటు ఇవాళ వస్తున్న మంచిగా ఉన్న నాయకులను కూడా తప్పకుండా తీసుకుని విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తాం. తప్పకుండా విజయవాడలో తెలుగుదేశం కంచుకోట అనే విధంగా మరే పార్టీ ఇక్కడ అంటే అపోజిషన్ పార్టీలు ఎన్డీఏ కాదు, మరి ఏ అపోజిషన్ పార్టీ కూడా ఇక్కడ నామరూపాలు లేకుండా చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు వచ్చినాక విజయవాడలో ఎన్డీఏ పార్టీలు కానీ, ఏడుగురు శాసనసభ్యులు కానీ, అలాగే మిగిలినటువంటి నాయకత్వం అంతా కూడా ఒకే తాటి మీద విజయవాడ నగర అభివృద్ధి ముఖ్యంగా లక్ష్యంగా అని చెప్పి ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఎంతసేపు విజయవాడ నగరానికి ఏ ప్రాజెక్ట్ తేవాలి, ఢిల్లీ నుంచి ఏ నిధులు తేవాలని చెప్పి నిరంతరం కష్టపడుతున్న పార్లమెంట్ సభ్యుడి నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరుతున్నటువంటి ముగ్గురు కార్పొరేటర్లు ఈ రోజున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా త్వరలో చేరికలు ఉంటాయి. అన్ని చోట్ల నుంచి కూడా ఖచ్చితంగా అభివృద్ధికి ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా అధికార పార్టీ తెలుగుదేశం వైపు వస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పార్టీ అయినా సరే వాళ్ళ డివిజన్ కార్పొరేటర్ అయితే డివిజన్ స్థాయి, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే స్థాయి, పార్లమెంట్ అంటే పార్లమెంట్ స్థాయి అభివృద్ధి చూసుకుంటాం. కాబట్టి చిన్న ఈ రెండు పార్టీల్లో ఉన్నప్పుడు చిన్న విభేదాలు వస్తాయి. విభేదాలు వచ్చినప్పుడు వాటిని అధిగమిస్తాం. ఇవాళ ఎవరికి వ్యక్తిగత విభేదాలు లేవు. రాజకీయ సిద్ధాంతాలు వైరుధ్యాలు తప్పితే వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, వ్యక్తిగత రాజకీయ కక్షలు ఉన్నటువంటి స్థితి విజయవాడ నగరంలో కానీ ఇంకెక్కడా కూడా లేదు. కాబట్టి ఇవాళ మేము వచ్చే వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళని కూడా మేము ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలాగా పార్టీలోకి వస్తానని చెప్పి తీసుకుంటే ఈ పార్టీకి విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ మొత్తం ఖాళీ అయ్యేది. కానీ మేము అట్లా చేయట్లా. ఎవరైతే మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళు అన్ని రకాలుగా పరిశీలన చేసి మా కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకొని తర్వాతే మేము తీసుకుంటున్నాం మా నాయకులు. అందుకనే పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను వచ్చా. పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన పార్టీలోకి చేస్తాం. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంతో పాటు సెంట్రల్ కానీ తూర్పు నియోజకవర్గంలో
మొత్తం వాష్ అవుట్ అయ్యి వీళ్ళు చాలా కాలం నుంచి ఎలక్షన్ అయిన కాడ నుంచి మా ద్వారా వస్తున్నారు పోతున్నారు. మా బాసు పర్మిషన్ కోసం ఎంపీ గారికి అప్పచెప్పాం. ఆయనకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుంది. వీళ్ళందరూ కూడా కలుస్తానికి వచ్చారు. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ అందరి అదృష్టం ఏంటంటే విజయవాడకి చాలామంది ఎంపీలు వచ్చారు. మరి ఇంత మంచి ఎంపీ గారు, ఇంత హార్డ్ వర్కరు అందరినీ కలుపుకోపోవటం, ఒక అవగాహన కలిగిన పార్లమెంట్ మీద నాయకుడు మాకు దొరకటం మా అందరి అదృష్టం. జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో చేసుకున్న పాపాలు, తన కాళ్ళ మీద గొడ్డులు కొట్టుకొని ఈ పరిస్థితి తీసుకొచ్చాడు రాష్ట్రంలో. కానీ ప్రజల నమ్మకం ఏంటంటే చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రం దశా మారుద్ది, రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. ముఖ్యంగా మా విజయవాడ పట్టణం, అమరావతి కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయనే ఆలోచనతో ప్రజలు మనం కూడా ఊహించిన పార్టీలో ఉండి ఇంత గాలి వచ్చి జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోతాడనేది మనకు కూడా ఆలోచన రాలా. కానీ చంద్రబాబు గారి కష్టం, లోకేష్ బాబు గారి కష్టం. పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీగా నాయకులందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ రోజున వాళ్ళు మాకు ఏ డిమాండ్ లేదు, తెలుగుదేశం పార్టీలో చేరి ఈ అభివృద్ధిలో మేము భాగస్వాములు అవ్వాలనేటువంటి ఆకాంక్షతోటి ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఇంకా అనేక మంది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో విసిగిపోయినటువంటి ప్రజలు ఏదైతే అద్భుతమైనటువంటి తీర్పు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారో, అందులో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఇటువంటి సైకో నాయకత్వంలో మేము పనిచేయలేము, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో మేము పని చేయగలం, విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి కేసినేని చిన్ని గారు ఎంపీ గారి నాయకత్వంలో మేము పనిచేయాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి ఈరోజు వారు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఇంకా విజయవాడ నగరంలో ఉన్నటువంటి వైసీపీ నుంచి అనేక మంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మా రాజకీయ లక్ష్యం ఒకటే, మేమేదో జగన్మోహన్ రెడ్డి లాగా చేసేటువంటి వ్యక్తులం కాదు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటువంటి వ్యక్తులం. వాళ్ళ కోరిక మీద, వాళ్ళ ఆలోచన మేర వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు తప్ప మేమేమాత్రం కూడా అడగలేదు. వాళ్ళు చెప్పారు మాకే డిమాండ్ లేదు, మేము అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి. విజయవాడ నగరం అభివృద్ధి పదంలో నడవాల్సినటువంటి అవసరం ఉంది.